దొంగ తిండి. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. అదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులోని వారందరూ కూడా వారి రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ ఆ ఊరిలోనే ఇద్దరు సోమరిపోతులు కూడా ఉన్నారు. వారిద్దరి పేర్లు అజయ్, విజయ్. వారికి పనిచేయగలిగే శక్తి ఉన్నా కూడా ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతికే ఆలోచనలతో కాలం గడుపుతున్నారు. ఇంట్లో వారు కూడా పనిచేసి సంపాదించమని ఎంత చెప్పినను వినకుండా ఎప్పుడు సోమరిపోతుల్లా తిరుగుతూ ఉండేవారు. ఈ విధంగా అందరూ వారిని పనిచేసి సంపాదించి పొట్ట పోసుకోవాలని చెబుతూ ఉండటం వల్ల ఇక ఆ గ్రామంలో ఉండటం ఇష్టం లేక వారిద్దరూ ఆ దగ్గరలో ఉన్న పట్టణానికి చేరుకున్నారు. పట్నం చేరారే కానీ వారికి పొట్ట గడవటం చాలా కష్టంగా తోచింది. అయినా వారు ఆ ఊరిలో ఏ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయా అక్కడికి వెళ్ళి భోజనం చేసి ఆ పూట గడిచే ఎత్తు కొరకు ప్రయత్నించేవారు. ఆ ఇద్దరూ ఈ విధంగా ఎక్కడ ఏ శుభకార్యం జరుగుతుందా అక్కడి వివరాలు ముందుగానే సేకరించి వీళ్ళు వాళ్ళకి బంధువుల్లాగా మెలుగుతూ పబ్బం గడిపేసేవారు. ఆ ఊరిలో ఒక సత్రం కూడా ఉంది. ఆ ఊరిలో ఏ శుభకార్యం జరిగినా ఆ సత్రంలో దిగుతారు. వీళ్ళు కూడా అదే సత్రంలో ఉండి తమకు తామే పరిచయం చేసుకుని వాళ్ళని మాటలతో బురిడీ కొట్టించి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళతో పాటు ఆ శుభకార్యానికి వెళ్ళి అక్కడ భోజనాదులు ముగించుకొని వారి దగ్గర తీసుకున్న డబ్బుతో నిత్యావసరాలకి ఉపయోగించుకునేవారు. ఈ విధంగా వారి జీవనం సాగిస్తూ హాయిగా రోజులు గడిపేస్తున్నారు వారిద్దరూ. ఇలా ఉండగా ఒకరోజు వారికి ఆ ఊరిలో ఎంత వెతికినా ఏ ఇంటిలోనూ శుభకార్య సూచనలు కనిపించలేదు. చివరికి ఈ పూటకి ఎలాగో మంచినీళ్లు త్రాగి పడుకుందాం పద సత్రంకి అని ఒకరినొకరు సర్ది చెప్పుకొని సత్రానికి బయలుదేరారు. అలా నడుస్తూ ఉండగా ఒక ఇంటిలో నుండి గోడపై నుండి ఎంగిలి ఆకులు ఎగిరివచ్చి విజయ్ మీద పడ్డాయి. ఆగి ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఎంగిలి ఆకులు పడితే పడ్డాయి, ఎక్కడ ఏదో విందు జరుగుతోంది అనుకుని తల మీద పడిన ఎంగిలిని దులుపుకుంటూ పద పద లోపలికి వెళదాం అన్నాడు. అవును, దేవుడున్నాడు, అందుకే మనకి ఈ అవకాశం దొరికింది అనుకుంటూ ఇద్దరూ పొలోమని లోపలికి గేటు తీసుకుని దూరారు. వాళ్ళ కోసమే విస్తళ్ళు వేస్తున్నారని గ్రహించారు విజయ్, అజయ్లు ఇద్దరూ. సరాసరి ఇద్దరూ వెళ్ళి ఆ విస్తళ్ళ ముందు కూర్చున్నారు ప్రక్కనే. ఆ ఇద్దరూ లోపలికి రావడం, వచ్చి విస్తళ్ళ ముందు కూర్చోవడం అక్కడే ఉన్న ఒక ఆయన గమనించాడు. గమనించడమే కాదు, ఆయనకి అనుమానం కూడా వచ్చింది. ఇంతకీ ఆయన ఆ ఇంటి యజమాని అని వాళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు బాబు మీరు అని అడిగారు. పెళ్ళికూతురు వైపు ముఖ్య బంధువును నేను అన్నాడు విజయ్. పెళ్ళికొడుకు పినతల్లి కొడుకును అన్నాడు అజయ్. అలాగా అని అవతలగా ఉన్న నౌకర్ని పిలిచాడు. ఆ నౌకరు దగ్గరకు వచ్చాడు. ఈ ఇద్దరిని బొమికలు విరక్కొట్టి బయటికి నెట్టండి అన్నాడు కోపంగా. మీకు అంత శ్రమ ఎందుకులేండి అన్నాడు విజయ్. మేమే వెళ్ళిపోతాం అన్నాడు అజయ్. ఈ వెధవలు ఇద్దరికీ రోజూ ఇదే పని అంటూ మరో ఇద్దరు వచ్చారు. ముగ్గురూ కలిసి ఈ ఇద్దరిని ఎడాపెడా వాయించేశారు. వెధవల్లారా, ఇక్కడ జరిగేది మా తల్లిగారి పెద్ద కర్మ అయితే మీరు పెళ్ళికొడుకు తాలూకానా అని గట్టిగా పోండిరా వెధవల్లారా అవతలికి అని గదమాయించాడు ఆయన. నౌకర్లు ఆ ఇద్దరిని గేటు దాకా ఈడ్చుకు వెళ్ళి మెడపట్టి బయటికి తోసేశారు. ఆ ఇద్దరు వీధిలో బోర్లా పడిపోయారు. లేచి ఒళ్ళు దులుపుకున్నారు. ఎక్కడ ఏ విందు వినోదాలు జరిగినా ముందుగా అది దేనికి సంబంధించినదో తెలుసుకుని వెళ్ళేవాళ్ళం. ఇవాళ మనం తెలుసుకోకుండా వెళ్ళాం, అందుకే కర్మ కాలింది అన్నాడు అజయ్. ఏమైనా ఇంకా ఈ వెధవ పని మనం చేయరాదురా, అందరూ తంతారు అన్నాడు విజయ్. ఎంతకాలం దొంగతిండి సాగించగలం అన్నాడు అజయ్. ఇది మనకు చిన్నతనం, మనల్ని అడుక్కునేవాళ్ళం అంటారు అన్నాడు విజయ్. ఇద్దరూ తీవ్రంగా ఆలోచించారు. కష్టపడి కూలి పని చేసుకొని సంపాదించాలి అనుకున్నారు. ఇద్దరికీ పశ్చాత్తాపం కలిగింది. ఇక నుండి సోమరితనాన్ని వదిలేద్దాం. ఇద్దరూ చేతులు కలిపి కూలి చేయడానికి సిద్ధపడ్డారు. అయితే కూలి పనేమిటని అనిపించింది.
ఏం చేస్తారు? చదువు లేదు, ఆస్తులు లేవు, కూలి పనే సర్వం అనుకున్నారు. ఏ పని చేసినా ఇక నుండి మనం ఇటువంటి తిండికి ఆశపడకూడదు అని నిర్ణయించుకున్నారు ఇద్దరు.